సార్ కొన్ని క్రిటికల్ అండ్ డెలికేట్ కేసెస్ వస్తాయి. అంటే చిన్న పిల్లలు ఏదైనా పడి వాళ్ళకి బ్రెయిన్‌కి, తలకి దెబ్బ తగిలి అలాంటి క్రిటికల్ కేసెస్‌లో చిన్న పిల్లాడే అన్న ఎమోషన్ స్టార్ట్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఎట్లైనా కాపాడాలన్న ప్రెషర్ గూడా ఉంటది. అలాంటి కేసెస్ ఎలా డీల్ చేస్తారు సార్? ఇదంతా ఒక సిస్టమ్ అది. ఇప్పుడు మేము ఒక చిన్న ఈ మధ్య కాలంలో ఒక 1.5 సంవత్సరం క్రితం ఒక చిన్న 6 సంవత్సరాల బాలుడికి ఆపరేషన్ చేశాం. హ్మ్. 6 అంతస్తు నుంచి పడిపోయాడు. అబ్బా! వచ్చినప్పుడు బీపీ రికార్డింగ్ లేదు. హ్మ్. 6, 9 సంవత్సరాలు. బీపీ లేదు. హిమోగ్లోబిన్ అనేది 6 గ్రాములు. అమ్మో! సరిగ్గా శ్వాస తీసుకోవట్లేదు. వెంటిలేటర్ మీద ఉన్నాడు. బ్రెయిన్లో క్లాట్ ఉంది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే బీపీ కానీ తక్కువ ఉండేటట్టయితే ఆపరేషన్ చేసినా ప్రమాదం చాలా ఉంటుంది. హ్మ్. అట్లా 3 రోజులు 4 రోజులు ఆపరేషన్ చేయలేదు. ఆ బీపీ నార్మల్ అయినంత వరకు. రక్తం తక్కువ ఉంది, దాని రక్తం ఎక్కించాలి. ఒక 3 బాటిల్ రక్తం ఎక్కించిన తర్వాత ఆపరేషన్ కోసం రెడీ అవుతాడని. అంటే ఇప్పుడు తలకి దెబ్బ తగిలి ఓపెన్ అయిందా సార్? లేకపోతే లోపల గడ్డ లోపలికి బోన్స్ ఇరిగిపోయినాయి. అమ్మో! డిప్రెసర్ ఫ్రాక్చర్ అంటారు. హ్మ్. బోన్స్ విరిగిపోయి లోపలికి వెళ్ళి బ్రెయిన్ డ్యామేజ్ చేశాయి. అందువల్ల స్పృహ కోల్పోయాడు. హ్మ్. చేతులు కూడా ఫ్రాక్చర్ అయింది, కాళ్ళకు కూడా ఫ్రాక్చర్ అయింది. ఇవన్నిటి కారణం. హ్మ్. 4 రోజులు అయిన తర్వాత నేను రోజు చెప్తా ఉన్నాను, ఇంకా అబ్బాయి ఫిట్ కాలేదు, చూద్దాం ఆపరేషన్ అంటే చేసినా ఏదో కూరగాయల్లా కాదు, ఆపరేషన్ తర్వాత బాగా అవ్వాలి కదా అని రోజు తల్లిదండ్రులకు బాధ అయ్యేది, భయమే ఏమవుతుందో ఏమవుతుందో. ఓ రోజు సాయంకాలం అన్నాను నేను, రేపు వచ్చే ముందు జనరల్గా సీరియస్ పేషెంట్ ఉంటే రోజుకు 2 సార్లు చూస్తాను నేను. హ్మ్. 2 సార్లు కూడా చుట్టాలతో మాట్లాడటం, హ్మ్. అదొక క్రమం. 4:30కి ఇంటికి వెళ్ళిపోయే ముందు చెప్పాను నేను, సాయంకాలం ఇంకా అలాగే ఉన్నాడు, రేపటికల్లా మరి అంత బాగుంటే 6 రోజులు అయిపోతుంది, కొంచెం హిమోగ్లోబిన్ పికప్ అయింది, బెటర్ ఉంది కాబట్టి ఆపరేషన్ చేద్దామని. హ్మ్. ఇంటికి బయలుదేరుతా ఉన్నాను, నాకు ఎనస్థీషియా నుంచి ఫోన్ వచ్చింది. సార్ హార్ట్ రేట్ ఇంకా డౌన్ అయిపోతుంది, పేషెంట్ ఇంకా సిక్ అవుతున్నాడు. బ్రెయిన్లో హార్ట్ రేటు బ్రాడికార్డి అంటాం, అంటే గుండె కొట్టుకోవడం పల్స్ రేట్ ఏదైతే ఉంటుందో అది కానీ తక్కువ అయిపోయినట్టయితే అది ప్రమాద సూచిక. హ్మ్. అప్పుడు ఇంకా ఆపరేషన్ తప్ప ఇంకా అన్యదా శరణం నాస్తి. హ్మ్. అప్పుడు ఆపరేషన్ కోసం చెప్పడం, వాళ్ళైతే ఎప్పుడన్నా రెడీగా ఉన్నారు, చేయడం జరిగింది. అంటే రాత్రి 9:30 వరకు జరిగింది ఆపరేషన్. ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది సార్? సాయంకాలం 6కి. హ్మ్. మరి అలాంటి సమయాల్లో ఇంటికి వెళ్ళాలని ధ్యాస ఎలా ఉంటుంది? హ్మ్. సేమ్ మొబైల్ ఫోన్ ఆఫ్ ఉంది. ఇది 1 సంవత్సరాల క్రితం కాబట్టి మొబైల్లో బ్రహ్మాండంగా రంగప్రవేశం చేశాయి. కానీ వాడకానికి ఆస్కారమే లేదు, సమస్య లేదు. హ్మ్. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత చాలా బాగా అయ్యాడు. ఈరోజు అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు దానికంటే సంతోషం ఏం కావాలి? మొత్తం నార్మల్‌కి వచ్చేసాడా సార్? ఆ బ్రెయిన్‌కి బోన్స్ గుచ్చుకొని డ్యామేజ్ అవన్నీ అయిందంతా. కూడా దాన్ని తీసేసి బోన్ పీసులన్నీ సెపరేట్గా తీసేసిన తర్వాత అక్కడ ఒక ఖాళీ చోటు ఉంటుంది. హ్మ్. బాగా అయిన తర్వాత దానికి మళ్ళీ ఇంకా వేరే ఆపరేషన్, 2 ఆపరేషన్ చేశాం. ఆ ప్రొటెక్షన్ కోసం అక్కడ బోన్ ఆ ప్లేస్‌లో పుర్రి భాగం ఏదైతే లేదో దాని మీద ఇంకొక బోన్, ఒక ఇంప్లాంట్ అని ఉంటుంది, ఓకే. అది అమర్చాం. దాంట్లో కూడా కొత్తగా ఒక పద్ధతి వచ్చింది, పీక్ అని. హ్మ్. ఎక్కడో జర్మనీ నుంచి ఒక మెటీరియల్ వస్తుంది, కొంచెం కాస్ట్లీ. హ్మ్. దాన్ని ఆ మెదడు పైన ఉండేటువంటి ఈ ఆచ్ఛాదన బోన్ ఏదైతే లేదో దాని షేప్లో చక్కగా ల్యాబుల్లో తయారు చేసి, అంటే దాని ముందు స్కాన్లు చేసి అంత పెర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఈరోజు ఆపరేషన్ అది పెట్టామని తెలియడానికి కూడా లేదు, చక్కగా ఉన్నాడు. పరిస్థితులు చాలా మారాయి. అవును సార్.